ఏంట్రా ఏంటి కనకొడుతున్నావు? ఆటలుగా ఉందంటరా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించరమ్మని పంపారు. ఎప్పుడు వస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, అట్టంకు పెట్టేటివ్వండి బాబా. మా పెద్దమ్మ గారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళో లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళకి ఎందుకు నచ్చుతాయి? పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? వెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా? పడింది ప్రేమలోనే కదా. ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. ఎవరు? పోస్ట్ మ్యానా? ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోయా. అరే చెప్తుంటే నీకు కాదు వినబట్లా, నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది. నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా. సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు. తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా లెస్సవలికితిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా? నిశివర్ణ ఏమిటండి? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేంటి? వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరీతడు? సునక లక్షణ సంజాతుల వెళ్ళనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే, నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా? ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు.
బతికున్నన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. చూసావా సుభద్ర, నేను వద్దన్న పనే చేస్తున్నాడు పాండు. ఏమిటండి అది? పద్మని అది ప్రేమించిన కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ముహూర్తం దగ్గరలో పెట్టుకోవడం వల్ల తను స్వయంగా రావటం పట్టలేదని వచ్చే 18వ తారీఖే పెళ్లి కనుక ఓ వారం రోజుల ముందొచ్చి నన్ను నిర్వహణ బాధ్యత వహించమని రాశాడు. అలాగా? మన పద్మ పెళ్లి కూతురు అవబోతోందా? ఏమండి, బట్టలు సర్దేమంటారా? పిచ్చివాగుడు వాగావంటే నిన్ను జంపకాడ ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త. ప్రేమ పెళ్లిళ్ళు పనికిరావనే నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెళ్ళేది. దానికి తగుదునమ్మా అంటూ ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నన్ను? అదేమిటండి, మన 2 కుటుంబాలకు మిగిలిన ఒకే ఒక్క నలుసు పద్మ. దాని పెళ్లికి వెళ్ళకపోవడం ఏమిటండి? అది పెళ్లి కాదే, పెళ్లి పేరుతో జరుగుతున్న బలి, నరబలి. ఆ ప్రేమ అనే పిశాచికి నా కూతురు మెడకోసి బలిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. నేను వెళ్ళనా పెళ్లికి, నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటండి? ఈ విషయంలో ఈ ఇంట్లో ఇంకొక మాట కూడా వినపడటానికి వీల్లేదంటే. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే మింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే, కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నాలుగా. గిట్టలు తొక్కేసిన చవిటి పరల మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమను నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఎందుకు చూసావు? పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న
ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి. నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెడాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఒక బడుద్దాయి వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినడం కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకు ఇచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్? అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారు తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే అంటే మీరు మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా. ఆహా నా రాజా. పెద్దమ్మా. అమ్మా పద్మ. పెద్దమ్మా, ఒక ఉత్తరమైనా రాయకుండా ఇలా వచ్చేసేవేంటమ్మా? ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసిందే. మరే వచ్చాడు, వచ్చి నీ గురించి మీ పెదనాన్నగారితో ఏమిటేమిటో చెప్పాడు. దాంతో ఆయన తోక తొక్కిన తాసులా రెచ్చిపోయారు. త్వరగా లోపలికి పదమ్మా. ఇప్పుడు ఆయన వచ్చి నేను చూశారంటే నానారార్థాంతం చేస్తారు. త్వరగా లోపలికి పదమ్మా, పద. సుభద్ర, ఏమండి? ఆగు, దయచేసి ఇంకా నటించకు. కుక్కిన పేన్లా పాద పూజలు చేసుకుంటూ పడి ఉండేదానివి. ఇవాళ నువ్వు తోకజాడించడం మొదలెట్టావన్నమాట. నేనేం చేశానండి? తప్పు చేసిన వాళ్ళకి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం తప్పు కదా? పద్మ మన అమ్మాయి అండి. మనమ్మ అయినా సరే, పరాయాడదైనా సరే, తప్పు చేసిన వాళ్ళు దోషులే, శిక్ష అనుభవించి తీరాలి. నేనే తప్పు చేయలేదు పెదనాన్నగారు. ఈయనే ఆ ప్రసాద్ని మా ఆఫీస్లో చేర్పించారా. ఈయనకి మంచి స్నేహితుడైనా, మంచివాడు కనుక 2-3 సార్లు కష్టసుఖాలు మాట్లాడాను. అది చూసినా ఎంత అందంగా తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు పద్మ. అంతేనయ్యా, ఆడది ఆటం బాంబు ఒక్కటైపోయి ఎప్పుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. ఈ పోలికేం సరిపోలేదు మామగారు. సరిపోకపోయినా సరే అనేశాను కదా, అనుభవించు. ఏమండి, రాక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకువెళ్ళి జరిగిన విషయం ఏమిటో నెమ్మదిగా నేను తెలుసుకుంటాను కదా. కానీ అది ఒకవైపు వాదన విని న్యాయం నిర్ణయించకూడదని చాలాసార్లు మీరే చెప్పారు. అమ్మాయి చెప్పేదేమిటో కూడా పూర్తిగా విన్నాక నిజంగా తప్పు చేసిందని తేలితే అప్పుడే దీన్ని మెడబట్టి బయటికి గంటాను. నా మాట కాదనకండి. రామారా, మనం లోపలికి వెళ్దాంరా. చూసావుటయ్యా, రాను రాను ఆడ డామినేషన్ పెరిగిపోతుందయ్యా దేశంలో. నిజమేనండి, మగాడు మర్రి చెట్టు ఒకే టైపు, అన్నీ భరించాల్సిందే. పోలికేం కుదరలేదే. కుదరకపోయినా అనేశాను కదా, అనుభవించండి. అన్నన్నన్నన్నన్నన్నన్న. कैसे हो भाई? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, काबुल से आए हैं. तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? కోపంగా ఉండక
దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. క్యా హువా? ఆ గొడవ నీకెందుకు, అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకు ఎవరు కావాలి? నాగలింగం సాబ్. ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे. इल्लिल्लाही बिस्मिल्लाही. మామా, నీ ట్రిక్కులు నా దగ్గర. పఠాను వేషం కాదు, నువ్వు సైతాను వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. तुम कौन? किसना? कब को कहां? నీ బొంద హిందీ సన్నాసికుంక. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా, ఈ వేషం ఏమిటండి, చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజం కాదునని మారు వేషంలో వచ్చి కూపిలా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయి. సరే, నేను బయట నిలబడుంటాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. చిత్తం. ఇల్లిల్లాహీ. ఏయ్ కాంబే సాలా, టైలో టైలో టైలో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్ బాజీ, దరిద్రుడు. షో చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. షో ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ఒరే ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాంతి కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చొంకాయ మొహం గాని నీలా చచ్చొంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? యా. నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వసే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాదు? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనంటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతిగా అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపురించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. పెట్టి సర్దుతున్నావేంట్రా? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? వల్లకాట్లోకి. అదేమిట్రా? బాబు, నీకు 1000 దండాలు, నీ నాటకానికి 10,000 దండాలు. నా దోనం చూసుకొని. ఇప్పుడు ఏమైందని? ఏదో అయింది, అది మాత్రం చెప్పను. ఏ కొండ ద్వారా శాపమా? నా శార్థం. ఆ కొండదొరే నా కొంప ముంచాడు. రే మోహన్, జరిగిందంతా చెప్పేస్తాను. నవ్వరా, నవ్వు. నీకు అన్ని నవ్వులాటగానే ఉంటాయి. బాగుందిరా నీ గొడవ. కొండ ద్వారా శాపానికి భయపడి నీ ప్రేమ కూడా నాకు కూడా చెప్పకుండా దాచావా? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఊళ్ళో సెటిల్ అవడంతో ప్రస్తుతం తను ఇక్కడే ఉందిరా. ఇంతకే కలిసి మాట్లాడాను. అసలే నేను పద్మప్రియుడని మండిపడుతోంది. ఇంకా ఈ ఊళ్ళో నేను ఆడే నాటకం తెలిసిందంటే మొదటికే చెడుతుంది. రే మోహన్, ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టేసి నేను మాయమైపోతాను రా. ఆ రోజు మనం ఏమనుకున్నాం రా? ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా నాగలింగంలో మార్పు వచ్చేంత వరకు మనం పట్టు సడలకూడదు అనుకున్నామా? అనుకున్నాం అనుకో, కానీ ఎల్లుండే మా లలితకి పెళ్లి చూపులట్రా. ఈ నాటకంలో ఇరుక్కుపోయి తనను దూరం చేసుకోలేను. నన్ను వదిలేరా. నువ్వు మనసిచ్చిన పిల్లతోనే నీ పెళ్లి జరిపించే పూచి నాది. 4 రోజులు రాగు. ఎల్లుండే పెళ్లి చూపులు అన్నావు కదా, ఆ వచ్చే పెళ్లి కొడుకుని బస్ స్టాప్ లోనే బెదరగొట్టి పంపేస్తాను. ఆ పని నాకు వదిలి. బస్సు ఎన్నింటికి వస్తుందన్నారా? వచ్చేసే టైం అయిందిరా. రే మోహన్. హాయ్ త్యాగు. నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేట్రా? పనుండి వచ్చాను. బస్సులో తెలిసిన వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాను. అవును, నువ్వు ఎక్కడికి వచ్చావేంటి? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులుగా? ఎవరింటికి? నారాయణమూర్తి గారిని, ఈ ఊళ్ళో స్కూల్ హెడ్ మాస్టర్. ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? సరిపోయింది. ఇక్కడ కూడా నీకేదైనా లింక్ ఉందా? లింక్ ఉంది కానీ అది నాకు కాదు, మా వాడికి. మై ఫ్రెండ్ ప్రసాద్. హలో త్యాగు. కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్. ఒరే, నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను రా. సారీ త్యాగు, రెండోసారి కూడా. ఒరే, నా పేరే త్యాగరాజు.
ఇలా త్యాగాలు చేయడమే మన జీవితం. నీకు తెలిసినంత వరకు నేను వెనక్కి వెళ్ళిపోయింది 2 సార్లే, కానీ నిజానికి నేను తిరిగి వెళ్ళింది 22 సార్లు. వస్తాను, బాయ్, ఆల్ ద బెస్ట్. చూసావరా, ఆడంకి తొలగించేశాను. ఇంకా లలితని నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా. ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి. ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒక్కటై తీరతారు, షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడు నాన్న. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను, కానీ జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసి ఆయనకి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట, వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెడిని ఆడదు కూడా మీ కేసు కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారో, నేను నాయనమ్మని ఎప్పుడవుతానో నా శ్రాద్ధం.